అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నీతో కలిసి తినక చాలా రోజులవుతుంది అంటుంటే సరే అంటూ తలూపింది. ఆమెను వదిలి కిందకి వెళ్ళాడు మౌర్య. బావా, ఏంటి దాని రూమ్ నుండి బయటకొస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంది దివ్య. స్టోరీ కన్ఫ్యూజన్గా ఉంది అంటున్నారుగా, మీ అన్ని డౌట్స్ని నేను క్లియర్ చేసేస్తాను. ప్లీజ్ వెయిట్ చేయండి. లాజిక్ లేని స్టోరీ నేనెప్పుడూ రాయను. అతని బిహేవియర్ని బట్టి నా స్టోరీ ఉంటుంది. ఇక అలా కిందకి దిగుతున్న వైనవిని చూస్తున్న మౌర్య, అతన్ని చూస్తున్న దివ్య, ఆమె కళ్ళు కోపంతో మారిపోతే, అసలు ఇది ఎవరు? మా బావ ఇంట్లో ఎందుకుంది? ఇక్కడ దివ్యకి వైనవి గురించి తెలీదు. ఇంతకుముందు జిమ్ రూమ్లో కూడా దివ్య హొయలుపోతూ అతని రూమ్కెళ్ళింది. వైనవి వచ్చే టైంకి ప్రేమగా మాట్లాడినట్లు నటించి ఆమెకు కోపం తెప్పించాడు మౌర్య. అంతే. దివ్యకి వైనవి ఎవరో అని తెలుసుకోవాలన్న ఆతృత పెరిగిపోతుంటే మౌర్యని అడగాలంటే భయం కూడా వేస్తోంది. ఎవరమ్మా నువ్వు అని అడిగింది మౌర్య మేనత్త పద్మజ, అనసూయమ్మ కూతురు. ఆమె ప్రశ్నకి బాధగా చూసి తల కిందకి దించింది వైనవి, ఏం చెప్పాలో అర్థం కాక. అత్త, తను నా గర్ల్ ఫ్రెండ్ అన్నాడు మౌర్య. అతను అలా అనగానే కరెంట్ షాక్ కొట్టిన దానిలా గుడ్లు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. పక్కన ఉన్న దివ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. వైన్ కమ్ అంటూ ఆమె చెయ్యి పట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె ఇబ్బందిగా కదులుతూ అతని పక్కన కూర్చుంది. ఇక మేయుడు వచ్చి ఇద్దరికి సర్వ్ చేస్తుంటే, నువ్వేం మాట్లాడుతున్నావు మౌర్య? గర్ల్ ఫ్రెండ్ ఏంటి? నువ్వు తనని ప్రేమిస్తున్నావా అని షాకింగ్గా అడుగుతుంటే, అవును ప్రేమిస్తున్నాను, కానీ నువ్వేంటత్తా అంతలా షాక్ అవుతున్నావు? అది కాదు మౌర్య, నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అత్తా, ప్రేమ లేని పెళ్ళి ఎక్కడ నిలుస్తుంది చెప్పు? నువ్వనుకున్నావు, చేసుకోబోయేవాని నేను అనుకోకూడదా? నాకిష్టం ఉండనక్కర్లేదా అంటుంటే కోపంగా చూసింది అతన్ని. ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా తినడంలో పడ్డాడు మౌర్య. వైనవికి మాత్రం అస్సలు ముద్ద దిగట్లేదు. ఆమె మాటలకి చాలా బాధగా అనిపించింది. నేనెవరో తెలీదు, ముక్కు మొహం తెలియని అనామకురాలిని, అలాంటి నన్ను ఇంట్లో పెట్టుకొని తన వాళ్ళని దూరం చేసుకుంటున్నాడు అని ఆలోచిస్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని చిన్నగా ప్రెస్ చేసి ఏమైంది అన్నట్లు చూశాడు. ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. తిను అని చూస్తుంటే ఇక అతని ముందు షో చేయడం ఇష్టం లేక ఏదో తినేసామా అన్నట్లుగా తినేసి ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరారు. మమ్మీ, బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలు అది వద్ది, నన్ను కాదని దాన్ని ప్రేమిస్తున్నాడా? నేను దీనికి ఒప్పుకోను. నాకు బావ కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బావ లేకుండా నేనుండలేను అని ఏడుస్తూ ఆమె రూమ్కెళ్ళిపోయింది దివ్య. వెళ్తున్న కూతుర్ని చూస్తూ ఆలోచనలో పడింది పద్మజ. ఇక్కడ వైనవి, ఎందుకు సార్ మీ ఫ్యామిలీ మధ్యలోకి తీసుకొచ్చి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? మీకు మరదలుంది, తనని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి, నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నారు? నా వల్లే తన కూతురి జీవితం ఇలా అయిందని నా మీద కోపం పెట్టుకుంటారు కదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ అప్పు నేను ఎలాగోలా తీర్చేస్తానో. మీ ఫ్యామిలీ వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని కన్నీళ్లు పెడుతుంటే అప్పటి వరకు కోపాన్ని అసహనంగా భరించిన మౌర్య, ఆమె కన్నీటి చుక్క ఎప్పుడైతే తన చెంపల మీదకి జారిందో, షటాప్ వైన్, ఆర్ యూ మ్యాడ్? షట్ యువర్ బ్లడీ మౌత్. ఇంకొకసారి నన్ను వదిలేయన్న పదం నీ నోట్లో నుండి వచ్చిందనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. ఆల్రెడీ నేను నీకు కమిట్ అయ్యాను. అలాంటి శరీరాన్ని వేరే వాళ్ళకి పంచివ్వమని చెబుతున్నావా? వైన్, ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తాననుకో, నన్ను కాదని నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా? లేక నా శరీరాన్ని ఒకరికి ఇచ్చేశాను అని జీవితాంతం అలాగే ఉండిపోతావా? చెప్పు అని ఆమె బుగ్గలు పట్టి వత్తేస్తూ అడుగుతుంటే అతని కళ్ళల్లో ఉన్న కోపానికి జడిసి నోట మాట బయటకు రావట్లేదు. చెప్పు అంటూ గద్దించాడు. అవును, ఇలాగే ఉండిపోతాను. నువ్వేమో ప్యూర్ హార్ట్తో ఉంటావు, కానీ నేనేమో వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవాలి, అంతే కదా? నీకో న్యాయం, నాకో న్యాయమా అంటుంటే తల కిందకి దించింది వైనవి. పట్టిన బుగ్గలని విసురుగా వదిలి, చూడు వైన్, ఎప్పుడైతే నువ్వు నా శరీరంలో కరిగిపోయావో అప్పుడే నువ్వే నా సోల్మేట్ అని నేను ఫిక్స్ అయ్యాను.
నువ్వెలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, వేరే వాళ్ళ మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా నీ స్టడీస్ మీద ఫోకస్ చెయ్యి. కాదు కూడదు అంటే పిచ్చి ఆలోచనలు చేసి నీ బుర్ర పాడు చేసుకొని నాకు కూడా పిచ్చెక్కించాలని చూస్తే అస్సలు బాగోదు. చెప్పానుగా ఐ యామ్ సో బిజీ అంటుంటే ఇక తల తిప్పి అతన్ని చూసింది. చాలా సీరియస్‌గా కనిపించాడు. ఇక కదిలించలేదతన్ని. తన కాలేజ్ రావడంతో వినయ్ కారాపాడు. ఆమె కారు దిగి మౌర్యని చూస్తూ నిలబడింది. సీఎం వైనవిని కాలేజ్‌లో డ్రాప్ చేయడమేంటి అనుకుంటున్నారా? వైనవికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో గుర్తించాలి మీరు. మాస్క్‌లో ఉన్నాడు. వెనక సెక్యూరిటీని అక్కడే ఆపేశాడు. అతనికి స్టేటస్ చూపించుకోవడం అంటే అస్సలు నచ్చదు. పనవ్వాలి. ఈ రాష్ట్రానికి నేనొక వర్కర్‌ని అన్నట్లుగా ఫీల్ అవుతాడు. అతని క్యారెక్టర్ ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇక అతని కారు కనుమరుగయ్యేంత వరకు చూసి అక్కడి నుండి లోపలికెళ్ళింది. ఇక మౌర్య మాట్లాడిన మాటలు ఆమె బ్రెయిన్‌లో తిరుగుతుంటే, హాయ్ వైనవి అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసింది రేఖ. ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే. సరే కానీ మన కాలేజ్‌లో ఫెస్ట్ ఉందంట. నువ్వేమైనా పార్టిసిపేట్ చేస్తున్నావా? ఏమో నాకేం రాదు. నేను పార్టిసిపేట్ చేయను. అదేంటి అలా మాట్లాడతావు? ఏదో ఒకటి చేయొచ్చుగా. డ్యాన్స్ చేద్దామా మనిద్దరం? అమ్మో నేను చేయనే తల్లి. నాకస్సలు రాదు. సరే సాంగ్ అయినా పాడతావా? నాకు రాదని చెబుతున్నానుగా. ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఓహ్! సీఎం సార్ పర్మిషన్ ఇవ్వాలా? అంటుంటే ఇంకేం మాట్లాడలేదు వైనవి. ఇక ఆ రోజు కాలేజ్‌లో చాలా హడావిడిగా ఉంది. ఎదురుగా వచ్చిన అభి, హాయ్ వైనవి అన్నాడు. అతన్ని చూసి కూడా చూడనట్లే పోతున్న వైనవిని చూసి, హలో వైనవి, నీతో అలా మాట్లాడినందుకు సారీ. లెట్స్ బీ ఏ ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంటే నవ్వి నమస్కారం చేస్తూ ఓకే అనింది. అంటే నన్ను టచ్ చేయడం కూడా ఇష్టం లేదా? అయ్యో! అది కాదు అభి. నాకు ఎవరితో అంత క్లోజ్‌గా మూవ్ అవ్వడం ఇష్టం ఉండదు. ప్లీజ్ ఏమనుకోకు. నా దగ్గర ఇంతకంటే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఫ్రెండ్స్ అంతే అంటూ చిన్నగా నవ్వింది. ఈ కాలంలో అమ్మాయిలు మాట్లాడితేనే అబ్బాయిలకి చనువిస్తున్నారు. అలాంటిది ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా మాట్లాడుతూ ఇంత లిమిట్‌లో ఉంటుందో. ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా రేర్ అనుకుంటూ అక్కడి నుండి కాస్త ముందుకు కదిలారు. సరే కానీ మన కాలేజ్‌లో నీ వల్లే ర్యాగింగ్ బ్యాన్ చేశారంట కదా! స్వయంగా సీఎం సారే వచ్చి బ్యాన్ చేయిస్తే అవ్వదా ఏంటి? అనింది రేఖ. అవును. సీఎం సార్‌కి మీకు ఏంటి సంబంధం? అని అడుగుతుంటే సీరియస్‌గా ఓ చూపు చూసింది వైనవి. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని సీరియస్‌గా చెప్పింది రేఖ అభిని చూసి. ఓకే. సారీ. మీ పర్సనల్ మ్యాటర్స్‌లోకి నేను ఇన్వాల్వ్ అవ్వను. సరే కానీ మన కాలేజ్‌లో ఫెస్ట్ ఉందంట కదా! నువ్వేమైనా పార్టిసిపేట్ చేస్తున్నావా? నాకు ఇంట్రెస్ట్ లేదు అభి. ఎందుకంత నర్వస్‌గా ఉంటావు? ఫ్రీగా ఉండొచ్చు కదా! ప్లీజ్ అభి విసిగించకు. నువ్వేమైనా పార్టిసిపేట్ చేస్తున్నావా? ఏమో నాకేం రావు. డాన్స్ చేయొచ్చుగా. మీ అబ్బాయిలకి బావుంటుంది. అప్పటి వరకు ట్రై చేస్తా అంటుంటే ఇక వాళ్ళ క్లాస్ రావడంతో లోపలికెళ్ళిపోయారు. ఇక ఫెస్ట్ ఉండడంతో అందరూ రిహార్సల్స్ చేసుకుంటూ ఆ రోజు క్లాసెస్ ఏవీ జరగలేదు. వాళ్ళు చేసే సందడికి కాస్త జాలీగా అనిపించింది వైనవికి. అబ్బా! నువ్వు కూడా రావచ్చు కదే! నాకొక్కదానికి ఎంబారిజంగా ఉంది అంటూ లాక్కుపోయింది వైనవిని రేఖ. ఇక ఆమెతో పాటు అప్పటి మటుకు డ్యాన్స్‌లో హెల్ప్ చేస్తూ ప్రాక్టీస్ చేసింది వైనవి. ఇక ఈవినింగ్ వరకు అలా ఎంజాయ్ చేసి వైనవి, రేఖ అలా కాఫీకెళ్దామా? లేదభి నేను రాను. అదేంటి కాఫీ తాగడానికేంటి? ప్లీజ్ కాదనకు. ఫ్రెండ్స్‌లో ఇలాంటివి కామన్. నువ్వు ప్రతీదీ సీరియస్‌గా తీసుకోకు. అప్పుడప్పుడు ఇలాంటి ఎంజాయ్‌మెంట్స్ ఉంటేనే లైఫ్ బావుంటుంది అంటూ ఆమెను అక్కడి నుండి లాక్కెళ్ళిపోయారు. ఇక అభి, వైనవి, రేఖ, అభి ఫ్రెండ్ వెంకట్ నలుగురు కలిసి జోక్స్ వేసుకుంటూ కాఫీ తాగుతున్నారు. అలా నవ్వుకుంటూ కాఫీ సిప్ చేస్తున్న వైనవి పాయింట్ బ్లాంక్‌లో గన్ ఎయిమ్ చేసి డోంట్ మూవ్ అన్నారు. సడన్‌గా అక్కడున్న వాళ్ళంతా పరుగందుకుంటే అభి, రేఖ, వెంకట్ అలాగే ఫ్రీజ్ అయిపోయారు. వైనవికి మాత్రం పై ప్రాణాలు పైనే పోతున్నాయి. కదిలావంటే షూట్ చేసి పడేస్తాను అంటూ బెదిరిస్తుంటే ఎవరు మీరు? నన్నెందుకు చంపాలి అనుకుంటున్నారు? అని భయంగా అడిగింది. షట్ అప్. ప్లీజ్ భయ్యా! మీరెవరో మాకు తెలీదు. మా ఫ్రెండ్‌ని వదిలేయండి అని బ్రతిలాడుతున్నారు ముగ్గురు. రేయ్! కాసేపు నోరు మూయండి అంటూ వైనవిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంటే ప్లీజ్ వదిలేయండి అంటూ వేడుకుంటున్నారు ముగ్గురు. ఇక్కడ వైనవి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో ఆమెకు ఏం అర్థం కావట్లేదు.
ఎవరు మీరు? నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను ప్లీజ్ అంటూ అర్థిస్తోంది. షడాప్, నీ నోట్లో నుండి ఒక్క మాట బయటకు వచ్చినా ఇక్కడే షూట్ చేసి పడేస్తాం, కామ్గా కూర్చో అంటూ బెదిరించి అక్కడి నుండి రయ్యమనుకుంటూ వెళ్ళిపోయింది కార్. చూస్తున్న రేఖ, అభి, వెంకట్ వాళ్ళ పరిస్థితి క్షణాల్లో ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళ బుర్ర ఏమాత్రం పనిచేయకపోతుంటే, అభి వెంటనే ఈ విషయాన్ని ఎలాగైనా సీఎం సార్ వరకు వెళ్ళాలి, ఏం చేద్దాం, త్వరగా ఆలోచించు అంటూ టెన్షన్ పడుతోంది రేఖ. ఇక ఏదో గుర్తొచ్చిన దానిలా ఈ టైంకి వైనవిని తీసుకెళ్లడానికి డ్రైవర్ వస్తాడు, అతనికి చెప్పాలి పద అంటూ అక్కడి నుండి కాలేజ్కి బయలుదేరారు. ఇక వాళ్ళు వెళ్ళేసరికి డ్రైవర్ కారుతో రెడీగా ఉండడంతో, అదిగో వైనవిని తీసుకెళ్లే కార్ అంటూ దగ్గరికెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అనింది. తల తిప్పి చెప్పండి అన్నాడు డ్రైవర్. సార్, వైనవిని ఎవరో కిడ్నాప్ చేశారు, గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్ళ ఫేస్కి మాస్క్ ఉంది, కళ్ళకి బ్లాక్ షేడ్స్ ఉన్నాయి, ప్లీజ్ త్వరగా అనగానే మీరేం మాట్లాడుతున్నారో, మేడంని కిడ్నాప్ చేయడం ఏంటి, ఎవరు కిడ్నాప్ చేశారో ఏమో తెలీదు, మేము అడ్డు పెడితే మాకు గన్ ఏం చేశారో అందుకే భయపడి తనని కాపాడలేకపోయాం, అయినా వాళ్ళు మామూలుగా లేరు, చాలా హైట్ పర్సనాలిటీతో భయంకరంగా ఉన్నారు అని చెబుతుండగానే వెంటనే కాల్ వినయ్కెళ్ళింది. అటు వినయ్ కాల్ లిఫ్ట్ చేయడంతోనే సార్, వైనవి మేడంని కిడ్నాప్ చేశారు, వెంటనే అలర్ట్ అవ్వండి అనగానే వాట్ అని అరుపు వినిపించింది. ఎందుకు కిడ్నాప్ చేశారో నెక్స్ట్ పార్ట్లో చెబుతాను. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.